వెరీ బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ క్వాలిటీతో ఉన్న హ్యూజ్ ఇయర్ రింగ్స్ అనేవి నేను తెప్పించాను. సో చాలా కలెక్షన్ అనేది తెప్పించాను అనమాట. సో ఇది ఏ అకేషన్ ఉన్నా కానీ సూపర్గా సెట్ అయిపోతాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఈ సెట్ అయితే మీషో నుంచి తెప్పించాను. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఫ్లోరల్ హూప్ ఇయర్ రింగ్స్. సో ఇక్కడ మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు రౌండ్ షేప్లో. సో బ్యాక్ సైడ్ వచ్చేసి 2 హ్యాంగింగ్స్ ఉన్నాయన్నమాట. వాటికి కూడా స్టోన్ అనేది ఇచ్చారనమాట. దీన్ని ఇయర్ రింగ్ లానే కాకుండా మనం మాంగ్ తిక్కాలా కూడా యూజ్ చేయొచ్చు. మీరు సైడ్లో చూడొచ్చు. ఏదైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ కాలేజ్ ఫెస్ట్ అలా బర్త్డే పార్టీస్కి కానీ వేసుకొని వెళ్తే మాత్రం క్యూట్గా కనిపిస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ బ్లాక్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో హెవీగా ఏం లేవు, చూడడానికే ఇలా ఉన్నాయి. బట్ చాలా లైట్ వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్. ఎక్కువగా ఇవి షైనింగ్ అవుతూ ఉంటాయి లైటింగ్కి అయితే. సో ఇవి డే టైంలో కన్నా నైట్ టైం వేర్ చేసాము అంటే పార్టీస్ కానీ అదిరిపోతుంది అనమాట. సో ఇందులో మనకి ఆక్సిడైజ్డ్ సిల్వర్ అనేది యూజ్ చేశాడు. మధ్య మధ్యలో బ్లాక్ బీడ్స్ అనేది ఇచ్చాడు, చూస్తున్నారు కదా. సో ఇవైతే చాలా షైనీగా ఉన్నాయి. సో ఇదంతా స్క్వేర్ షేప్లో మనకి ఇచ్చాడు. సిల్వర్ కలర్ పర్ల్ అనేది యూజ్ చేశాడనమాట. ఇవి కూడా షైనీగా ఉన్నాయి. సో మీరు సైడ్ పిక్చర్లో చూడొచ్చు. ది బెస్ట్ క్వాలిటీ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట. బ్లాక్ కలర్ని లవ్ చేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో బ్లాక్ మీద ఏ డ్రెస్ మీద అయినా సెట్ అయిపోయే క్యూట్ ఇయర్ రింగ్స్. సో అకేషన్ ఏదన్నా సరే మీరే హైలైట్ అయిపోతారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ కొరియన్ ఇయర్ రింగ్స్ చూసారు కదా, పర్ల్ వర్క్స్తోని ఎంత క్యూట్గా ఉన్నాయో. సో కింద మనకి గ్లాస్ స్టోన్లా కనిపిస్తుంది, బట్ గ్లాస్ అయితే కాదు, కానీ షైనీగా ఉంది, చూడొచ్చు. సో ఇందులో మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చాడనమాట. ఫ్లవర్ డిజైన్స్ ఇవన్నీ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. సో ఇవి చూస్తుంటే జాస్మిన్ ఫ్లవర్లో ఉన్నాయన్నమాట, బ్లూమింగ్ అవుతూ ఉన్నాయి. సో మిడిల్లో మనకి గోల్డ్ ప్లేటింగ్ అనేది ఇచ్చాడు. లాంగ్ చైన్ అనమాట, అంతా పర్ల్ వర్క్తో మొత్తం వైట్ పర్ల్ అనేది యూజ్ చేశాడు కాబట్టి సో చూడ్డానికి కూడా క్యూట్గా ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో బాగా ట్రెండీ అవుతున్న ఇయర్ రింగ్స్ ఏవి అని అంటే ఇవి మాత్రమే అని చెప్పొచ్చు. సో క్వాలిటీ ఉన్న ఇయర్ రింగ్స్ మనం తీసుకుంటే మాత్రం లైఫ్ టైం ఉంటాయి అన్నమాట. దీన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి. సో ఎయిర్ అనేది తగలకుండా మనం యూజ్ చేసిన వెంటనే తీసేసి మనం కవర్లో కానీ సీల్ చేసేసి భద్రంగా దాచిపెడితే లైఫ్ టైం ఉంటాయి అన్నమాట. సో మీషో మనకి ఇంత మంచి క్వాలిటీ ఇయర్ రింగ్స్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేద్దాం. వావ్, మీషో నుండి ఇంకో సెట్ అనమాట. సో లెంతీ ఇయర్ రింగ్స్. సో ఇవి రేడియంట్ ఎలిగెన్స్ని బాగా ఇస్తూ ఉంటాయి అనమాట. సో ఇది గోల్డ్ ప్లేటింగ్ అనేది యూజ్ చేశాడు. ఓన్లీ చైన్ మాత్రమే ఉంది, బట్ చాలా అంటే చాలా గుడ్ క్వాలిటీ ఉన్న చైన్స్ని యూజ్ చేశాడు. ఇలా స్ట్రెచ్ చేస్తే మనం లాగితే ఇదేమీ స్ట్రెచ్ అవ్వట్లేదు, మీరు చూడొచ్చు. మిడిల్లో అయితే మనకి అమెరికన్ డైమండ్ అనేది యూజ్ చేశాడనమాట. టూ మచ్ షైనీగా ఉంది. సో మనకి బ్యాక్ అయితే హుక్ అనేది ఇచ్చాడు. ఓన్లీ ఇలా తగిలిచ్చేసుకుంటే సూపర్గా ఉంటాయి, మీరు సైడ్ పిక్చర్లో చూడొచ్చు. హుక్ కూడా మనకి ఇక్కడ గోల్డ్ స్టోన్ వర్క్ అనేది ఇచ్చాడు. సో మిడిల్లో ఇక్కడ ఫ్లవర్ అనేది ఇచ్చాడనమాట. ఫ్లవర్కి కూడా స్టోన్స్ అనేది అటాచ్ చేశాడు. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి కూడా వెస్ట్రన్ వేర్ అనమాట. ఏదైనా అకేషన్కి మాత్రం బ్యూటిఫుల్గా సెట్ అయిపోతూ ఉంటాయి. వావ్, ఈ ఇయర్ రింగ్స్కి అయితే మాత్రం ఫిదా అవ్వాల్సిందే. ఇవి క్లస్టర్ బీడ్స్ అనేవి యూజ్ చేశాడు, చూస్తున్నారు కదా, స్కై బ్లూ కలర్లో.
సో ఎంత ఎలిగెంట్గా ఉన్నాయంటే, సో మధ్య మధ్యలో మనకి ఇక్కడ కుందన్స్ అనేవి ఇచ్చాడు, వైట్ కుందన్స్. సో పైన హుక్ దగ్గర అయితే ఇక్కడ స్టోన్స్ అనేది ఇచ్చాడు కుందన్తో పాటు. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఎక్కువగా కుర్తాస్ మీద కానీ, చుడిదార్స్, ఇంకా ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, వాటి మీద అయితే మాత్రం సూపర్గా సెట్ అయిపోతాయి. ఇవి వచ్చేసి అడ్జస్టబుల్ ఇయర్ రింగ్స్ అనమాట. సో సైడ్ పిక్చర్లో మీరు చూడొచ్చు, దీన్ని నేను 2 వేస్గా యూస్ చేశాను. ఒకటి మాంగ్ తిక్కాలా యూస్ చేశాను, ఒకటి ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూసాను అనమాట. మనం మాంగ్ తిక్కాలా కూడా యూస్ చేసినా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మనం ఏ డ్రెస్ మీదకైనా కూడా మాంగ్ తిక్కాని దానికి మ్యాచ్ అయ్యే డ్రెస్ మీద అయితే మాత్రం మాంగ్ తిక్కాని సెట్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం లెహెంగాస్ వేసుకున్నప్పుడు మాత్రం సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ చార్మింగ్ పార్టీవేర్ కొరియన్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి పార్టీస్కే కాదు దేనికైనా సెట్ అవుతాయి, బట్ ఎస్పెషల్లీ పార్టీస్కి మాత్రం ఎక్దమ్ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి కొరియన్ ఇయర్ రింగ్స్. చూడండి ఎంత లెంతీగా ఉన్నాయో. ఇందులో కూడా గోల్డ్ ప్లేటెడ్ యూస్ చేశాడు, చైన్ కాదు ఇది. సో చైన్కి ఇక్కడ డైమండ్ అనేది అటాచ్ చేశాడనమాట. సో డైమండ్ చైన్ అని చెప్పొచ్చు. సో మిడిల్లో మనకి ఇక్కడ పర్ల్ అనేది చిన్న చిన్న పర్ల్స్ యూస్ చేశాడు. ఇక్కడ లెంతీ పర్ల్ అంటే కొంచెం షేప్ ఉన్న పర్ల్ అనేది యూస్ చేశాడనమాట. సో ఇది వచ్చేసి మనకి బో టైప్లో ఉంది. వెల్వెట్ మెటీరియల్తో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఇవైతే మనం 2 వేస్గా యూస్ చేయొచ్చు. మనం ఇవి తీసేసి కూడా ఓన్లీ ఈ పర్పల్ కలర్లో ఉన్నదాన్ని మనం మనకి డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ మధ్య బాగా ట్రెండీ అవుతున్న కొరియన్ ఇయర్ రింగ్స్లో ఇదొకటి అనమాట. సో చూడండి మొత్తం వైట్ పర్ల్స్తో ఎంత హెవీ అంటే చూడడానికి హెవీగా ఉంది కానీ చాలా లైట్ వెయిట్. సో మిడిల్లో హార్ట్ షేప్ అనేది యూజ్ చేశాడు, హార్ట్ షేప్డ్ పర్ల్స్ అనేది యూజ్ చేశాడు మిడిల్, ఇంకా రౌండ్. సో మీరు సైడ్ పిక్చర్లో చూడొచ్చు, ఇవి పెట్టుకోగానే ఎంత అంటే ఎంత ఎలిగెంట్గా ఉందో నా ఫేస్. ఓన్లీ మనం టీషర్ట్ మీద వేసుకుంటేనే ఇలా ఉంది అని అంటే, మనకి నచ్చిన డ్రెస్ మీద మనం స్టైల్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. దీనికి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది. నేను చూపించిన ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉందన్నమాట. ఏడి స్టోన్ లాంగ్ కొరియన్ ఇయర్ రింగ్స్ అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయంటే, ఇందులో మనకి లీఫ్ స్టైల్లో మనకి ఇయర్ రింగ్స్ అనేవి డిజైన్ చేశారు. సో కెమెరా సరిగా క్యాప్చర్ చేయట్లేదు కాబట్టి మీకు క్లియర్గా కనిపించట్లేదు. మీరు సైడ్ పిక్చర్లో చూడొచ్చు, నేను చూపిస్తున్నాను. సో మధ్య మధ్యలో మనకి వైట్ స్టోన్స్ అనేది యూజ్ చేశాడనమాట. సో చూడ్డానికి హెవీగా కనిపిస్తున్నాయి కానీ చాలా లైట్ వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్ ఇవి. ఏ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి బాగా సెట్ అయిపోతాయి, ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్, ఇంట్లో హౌస్ వైఫ్స్, ఇవి ఆఫీస్ వేర్కి కానీ ఎగ్దమ్ ఉంటాయి అన్నమాట. మొత్తానికైతే మొత్తం సిల్వర్ ప్లేటింగ్ అనేది ఇచ్చేసాడు. ఇందులో ఎక్కడ మనకి గోల్డ్ అనేది యూజ్ చేయలేదు, అందుకే ఇవి ఇంకా డిఫరెంట్గా చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి. సైజ్ వచ్చేసి మనం నాన్ అడ్జస్టబుల్ అనమాట, మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అస్సలు రాదు. అండ్ మొత్తానికైతే వైట్ కలర్లోనే ఇవి డిజైన్ చేశాడనమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని అంటారు కదా, సో ఈ క్యూట్ పర్పుల్ జుమ్కాస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇక్కడ గోల్డ్ ప్లేటింగ్ అనేది హూప్ అనేది ఇచ్చాడనమాట. సో ఇదంతా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాడు. అండ్ ఇక్కడ మొత్తం స్టోన్, సో స్టోన్ని యూస్ చేసి రౌండ్ అనేది ఫినిష్ చేశాడనమాట. మొత్తానికి మనకి పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు, చిన్న చిన్న పర్ల్స్, అండ్ ఇక్కడ పెద్ద పెద్ద పర్ల్స్ అనేది యూస్ చేశాడు. ఇందులో మనకి పర్పుల్ కలర్లో అంటే ఈ జుమ్కాకి సెట్ అయ్యే విధంగా పర్పుల్ కలర్ అనేది యూజ్ చేశాడనమాట ఇక్కడ. సో ఇందులో సైజింగ్ వచ్చేసి ఇది నాన్ అడ్జస్టబుల్, మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఏమి ఉండదు. సో ఇది హోప్ ఇచ్చారు కాబట్టి ఇలా. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండీ అవుతున్న ఈ జుమ్కాస్ మీ సొంతం కావాలి అని అంటే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇప్పటివరకు చూపించిన ఇయర్ రింగ్స్ అన్ని లింక్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.